హాయ్ ఫ్రెండ్స్, డిఎంఎన్హెచ్ఓ మహబూబ్ నగర్ నుంచి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రెండిట్లో తేదీలు, ఎంపిక విధానం, ఏజ్ రిలాక్సేషన్ మొదలైన అన్ని వివరాలు చాలా సిమిలర్గా ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ గురించి పూర్తిగా వివరిస్తాను. రెండవ నోటిఫికేషన్లో ఏవైతే వ్యత్యాసాలు ఉన్నాయో వాటి గురించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కింద బస్తీ దవాఖానా మహబూబ్ నగర్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం ఖాళీలు 2 ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ ఒక పోస్టు, స్టాఫ్ నర్స్ ఒక పోస్టు ఉన్నాయి. వీటి యొక్క అర్హతలు చూసుకుంటే కనుక మెడికల్ ఆఫీసర్కు ఎంబీబీఎస్ డిగ్రీ చదివిన వారు అర్హులు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలి. స్టాఫ్ నర్స్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులు అర్హులు. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. వీటికి ముందస్తు ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. జీతం వివరాలు చూసుకుంటే మెడికల్ ఆఫీసర్కు నెలకు 52,000 రూపాయలు చెల్లిస్తారు. స్టాఫ్ 29,900 రూపాయలు చెల్లిస్తారు. వయోపరిమితి జూలై 1, 2024 నాటికి వయోపరిమితిని లెక్కిస్తారు. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 46 సంవత్సరాల వయస్సు అనేది ఉండాలి. ఇంకా రిజర్వ్ కేటగిరీకు వయో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపులు ఉంటుంది. మాజీ సైనికులకు 3 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత సర్వీస్ కాలం కూడా దీనికి వర్తిస్తుంది. కానీ ఓన్లీ మెడికల్ ఆఫీసర్స్కి మాత్రమే ఈ సడలింపు అనేది వర్తిస్తుంది. ఎన్సీసీ బోధకులకు 3 సంవత్సరాల కాలము ప్లస్ మరి సర్వీస్ కాలం కూడా వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఇస్తారు. ఎంపిక ప్రక్రియ అనేది పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. 90 మార్కులు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులను చూస్తారు. 10 మార్కులు వయస్సుకు అనేది కేటాయిస్తారు. సపోజ్ 18 ఏళ్ళ తర్వాత పూర్తి చేసిన ప్రతి అభ్యర్థికి సంవత్సరానికి 0.5 మార్క్స్ చొప్పున గరిష్టంగా 10 మార్కుల వరకు ఇస్తారనమాట. ఉదాహరణకి 20 సంవత్సరాలు వయసు ఉన్నవారు అప్లై చేసుకుంటే వారికి 1 మార్కు అనేది కలుస్తుంది. అలాగే 30 సంవత్సరాల వయసు ఉన్నవారు అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి 6 మార్క్స్ అనేవి కలుస్తాయి. అలాగే 40 సంవత్సరాల ఏజ్ ఉన్నవారు అప్లై చేస్తే కనుక వాళ్ళకి 10 మార్కులు అనేది ఇస్తారు. అలాగే జోనల్ కేటగిరీ చూసుకుంటే కనుక మెడికల్ ఆఫీసర్ అనేది మల్టీ జోనల్ 2 కింద వస్తుంది. సో ఈ కేటగిరీలో అన్ని తెలంగాణ నుంచి అన్ని జోన్ల వారు అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. స్టాఫ్ నర్స్ అనేది ప్రత్యేకించి జోనల్ సిస్టమ్ని ఫాలో అవుతారు. దరఖాస్తు విధానం. దరఖాస్తు ఫాము ఈ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తును నేరుగా కానీ లేదా రిజిస్టర్ పోస్టులో కానీ పంపించాలి. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే కనుక నోటిఫికేషన్ జారీ చేసింది జూన్ 11, 2025. దరఖాస్తు ప్రారంభం తేదీ జూన్ 12, 2025. దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ చూసుకుంటే జూన్ 18, 2025. అలాగే స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకుంటే జూన్ 19 నుంచి జూలై 5 వరకు జరుగుతుంది. అలాగే ప్రొవిజనల్ మెరిట్ జాబితా అనేది జూలై 7, 2025 పెడతారు. అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే జూలై 8 నుంచి జూలై 10 వరకు మధ్యలో మన అబ్జెక్షన్స్ అనేవి తెలియజేయవచ్చు. అలాగే ఫైనల్ మెరిట్ జాబితా అనేది జూలై 16, 2025 ఫైనల్ మెరిట్ జాబితా అనేది ఇస్తారు. అలాగే కౌన్సిలింగ్ అండ్ మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది జూలై 18, 2025 ఇస్తారు. పూర్తి చేసిన అప్లికేషన్ని డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ మహబూబ్ నగర్లో అందజేయాలి. అలాగే ఈ కాపీలని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో ఇవ్వాల్సి వస్తుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు మరియు అన్ని సంవత్సరాల మార్క్ షీట్స్, సంబంధిత కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అంటే మెడికల్ వారికి మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు వారి కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే పిహెచ్ వారిది, ఎన్సీసీ వారిది, మాజీ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు, అలాగే నేటివ్ సర్టిఫికేట్ 1st క్లాస్ టు 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఫామ్లో ఒక కలర్ ఫోటో అనేది
ఇలాంటివన్నీ కలిపి మొత్తం అందజేయాల్సి వస్తుంది. వీటితో పాటుగా తెలంగాణ స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులుగా పరిగణిస్తారు. రిజర్వేషన్ నియమాలు ఖచ్చితంగా పాటించబడతాయి. అలాగే ఈ పోస్టులు అనేవి బదిలీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయరు. ఒక సంవత్సరం 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ అనేది, అలాగే పనితీరు ఆధారంగా మరి పొడిగించవచ్చు. ఇంకా రెండో నోటిఫికేషన్ కూడా మహబూబ్నగర్ జిల్లాలోని డిఎంఎండ్హెచ్ ఆఫీస్ నుంచే వచ్చింది. దీంట్లో బయోమెడికల్ ఇంజనీర్ మరియు వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇది నేషనల్ హెల్త్ మిషన్ వారి నుంచి ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. పోస్ట్ పేరు బయోమెడికల్ ఇంజనీర్. మొత్తం ఖాళీలు 1 ఉన్నాయి. ప్రోగ్రామ్ పేరు క్వాలిటీ అష్యూరెన్స్. అర్హత చూసుకుంటే కనుక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కానీ బయోమెడికల్ ఇంజనీరింగ్లో BE BTech డిగ్రీని చేసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే బయోమెడికల్ ఇంజనీర్గా కనీసం 2 సంవత్సరాల సంబంధిత అనుభవం అనేది ఉండాలి. అలాగే వేతనం చూసుకుంటే ఈ పోస్ట్కి నెలవారీ వేతనం 36,750 రూపాయలు చెల్లిస్తారు. పోస్ట్ యొక్క రెండోది చూసుకుంటే వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ ఒక పోస్ట్ అనేది ఉన్నది. చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఉంటుంది ఇది. దీని యొక్క అర్హత చూసుకుంటే ఈ కింది వానిలో ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదా ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. దానితో పాటు అదనంగా కంప్యూటర్ పరిజ్ఞానం అనేది సరిగా ఉండాలి. ఇంకా అనుభవం చూసుకుంటే రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత ప్రాజెక్టులను అమలు చేయడంలో మీకు కనీసం 2 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం అనేది ఉండాలి. ఇంకా కావాల్సిన అనుభవాలు చూసుకుంటే IT సెక్టార్లో ఆరోగ్య ప్రాజెక్టులను నిర్వహించడం, కంప్యూటర్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం లేదా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థల్లో అనుభవం ఉంటే ఒక ప్లస్గా పరిగణించబడుతుంది. మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అనేవి ఉండాలి. అలాగే రాయటం, మాట్లాడటం ఇంగ్లీష్ ప్రాధాన్యత ఇస్తారు. ఇంగ్లీష్లో రాసేవారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే స్థానిక భాషలో కూడా మంచి పరిజ్ఞానం అనేది ఉండాలి. జీతం చూసుకుంటే నెలవారీగా 22,000 రూపాయలు అనేది చెల్లిస్తారు. వయోపరిమితి చూసుకుంటే కనుక 18 నుంచి 46 సంవత్సరాల మధ్యలో వయసు అనేది ఉండాలి. అలాగే రిజర్వ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారంగా వయో సడలింపులు అనేవి వర్తిస్తాయి. ఎంపిక విధానం చూసుకుంటే జిల్లా కమిటీ DSC డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది. మహబూబ్నగర్ వారు నిర్వహిస్తారు. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అలాగే ఏ విధమైన ఇంటర్వ్యూ ఉండదు. దరఖాస్తు ప్రక్రియ చూసుకుంటే ఈ అధికారిక వెబ్సైట్లో మనకి దరఖాస్తు ఫామ్స్ అనేవి లభిస్తాయి. అలాగే పూరించిన వాటిని అవసరమైన సర్టిఫికెట్లని సెల్ఫ్ అటెస్టెడ్ చేయించి మహబూబ్నగర్ జిల్లా వైద్యాధికారి డిఎంఎండ్హెచ్ ఆఫీస్ మహబూబ్నగర్లో అందజేయాల్సి వస్తుంది. అలాగే దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ జూన్ 18, 2025. ఏ విధంగా ఆలస్యమైన దరఖాస్తులు అనేవి అంగీకరించబడవు. మిగతా తేదీలన్నీ ముందు చెప్పినట్టుగా నోటిఫికేషన్లో ఉన్నట్టు సేమ్ 2 తేదీలు ఒకేలాగా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు PDFతో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.